ఫ్రెండ్స్, క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనములు, శుభములు. మరియు ఉదయకాలంలో వాక్యం చెప్పుకునే ముందు కొన్ని ప్రకటనలు ప్రకటిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ అనంతపురం జిల్లా గాలిదిన మండలము తిమ్మంపేట నుంచి కనంపల్లి వేదారులో రైట్ సైడ్లో చిన్న మందిరం ఉంది. ఇక్కడ ఈ మందిరం పేరు సరస్వతి దయకృప సబితా గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గాలిదిన మండలము, అనంతపురం జిల్లా. ఇక్కడ ప్రతి శుక్రవారము 10 నుంచి 5 గంటల వరకు తెలుగు బైబిల్ క్లాస్, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేనే ఇస్తాను. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేనే ఇస్తాను. మరి ఇక్కడ బైబిల్ క్లాస్ 10 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. మరి వస్తున్న ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ముందుగా కొన్ని ఒకటి బుక్కు, పెన్ను, బుక్కు కంపల్సరీగా మీకు ఉండాలి. బైబిల్ ఉండాలి. తర్వాత మంత్లీ 1 ఫీజు అయితే 1000 రూపాయలు కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు ఎన్రోల్ చేయించుకోవాలి. మరి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ ఫోన్ కూడా ఇక్కడ ఎన్రోల్ చేయాలి. మరి మీరు వస్తున్నారు మరి 10 నుంచి 5 వరకు ఉంటారు కాబట్టి ఇక్కడ వసతులు అయితే లేవు. మరి మీరు క్యారియర్ బాక్స్, మధ్యాహ్నం లంచ్ తెచ్చుకోవాలి. వీలైతే వాటర్ బాటిల్ తెచ్చుకుంటే మంచిది. మరి తెచ్చుకోవాలని ముందుగానే మీకు తెలియపరుస్తున్నాను. మరి ప్రతి శుక్రవారము 10 నుంచి 5 గంటల వరకు మరి ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్ బైబిల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు 10 నుంచి 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి నెక్స్ట్ వెనక్కి వెళ్ళేది ఉండదు. ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసుకోవద్దండి, మిస్ అవ్వద్దండి. వాక్యము మిస్ అయితే మరి నేను వచ్చిన తర్వాత మరి ముందుకు వెళ్ళడానికి పాసిబుల్ కాదు. అందుకోసమే ఇంకా సమయం ఉంది, వర్షం వస్తుందని, మరి అనేక పనులు ఉన్నాయని పోస్ట్పోన్ చేసుకోవద్దండి. ఈ వాక్యము మరి ప్రవక్తలు సేవ చేస్తున్న సేవకులకు మాత్రమే కాదండి. ఇది మరి విశ్వాసులు తెలుసుకోవచ్చు. మరి వాక్యం ప్రకటించే వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, ప్రవక్తలు, మరి తర్వాత ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ వాళ్ళు, ఏ కులమైన ఏ మతమైనా ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గురించి, దేవుని గురించి కొన్ని మాటలు, మంచి మాటలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఆసక్తితో, ప్రేమతో మరి వస్తే చాలా మంచిగా ఉంటుందని మరి నేను తెలియపరుస్తున్నా. అందుకే చాలామంది సేవ చేసే వాళ్ళకి మాత్రమే కదా ఇది బైబిల్, నాకేం అవసరం లే అనుకోవద్దండి. విశ్వాసులు వాక్యం తెలుసుకోవాలి, దేవుని మాటలు తెలుసుకోవాలి, లోతైన మర్మాలు తెలుసుకోవాలి, పరలోకం చేరడానికి మార్గాలు తెలుసుకోవాలి. మరి విశ్వాసాలు తెలుసుకోవచ్చు. స్త్రీలు, పురుషులు అందరూ కూడా దీని వాక్యము తెలుసుకోవడం చాలా మంచిది. ప్రభుతో స్నేహము, బంధము ఇక్కడ పరలోకంలో మనకి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యం తెలుసుకోవడం చాలా మంచిది. వీళ్ళు మరి క్రైస్తవులు ఒకటే కాదండి, క్రైస్తవులు రావచ్చు, హిందువులు రావచ్చు, ముస్లిమ్స్ రావచ్చు, వాళ్ళు ఏ జాతి తెగవాలైనా కూడా వచ్చి బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం గురించి తెలుసుకోవడం మంచిదని మనసారా తెలుసుకుంటున్నా. ఈ విషయాన్ని మీరు ముందుగా జాగ్రత్త వచ్చి మరి వర్షం వస్తుంది అనుకోద్దండి, ఏమనుకోద్దండి, 10 గంటలకు రావాలని మనసారా కోరుకుంటున్నా. మరి ఇప్పుడు మనం కొన్ని విషయాలు, కొద్ది దేవుని వాక్యం కూడా ప్రకటన తర్వాత మరి దేవుని వాక్యం కొద్దిగా మనం చెప్పుకుందామా ఫ్రెండ్స్? మరి అన్నీ పక్కన పెట్టేసి నన్ను చూడాలి, ఎందుకంటే మొబైల్ అన్నీ పక్కన పెట్టేసి వినాలని మనసారా కోరుకుంటున్నా. ఏం ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కూడా చదవండి. బైబిల్ ఉంటే ఎవరైనా కూడా తీసి చదువుకోండి. ఇప్పుడు చదవద్దండి, నోట్ చేసుకోండి. పరమగీతములు ఆ పరమగీతములను సొలొమోను ప్రవక్త రచించిన గ్రంథం, అది గీతం. సో ఈ సొలొమోను ఈ పరమగీతములు 1:3 నోట్ చేసుకోండి. పరమగీతములు 1:3 లాస్ట్ వర్డ్ మాత్రమే మనము ధ్యానిస్తాం ఇప్పుడు ఫ్రెండ్స్. అక్కడ కన్యకలు నిన్ను ప్రేమించెదరు. చాలా బాగుంది కదన్నమాట. వినండి ఫ్రెండ్స్, ప్లీజ్ నాకోసమైనా వినండి, మంచి మాటలు తెలుసుకోండి. ఇప్పుడు అక్కడ పరమగీతములు కదా, సొలొమోన్ ఆఫ్ సాంగ్స్ ఇంగ్లీష్లో అయితే, అక్కడ పరమగీతములు 1:3 మూడవ వచనం. ఈ 3వ వచనంలో లాస్ట్ వర్డ్ ఏముంది అక్కడ? కన్యకలు నిన్ను ప్రేమించెదరు. ఎవరు వీళ్ళు కన్యకలు అంటే
ఈ కన్యకలు అనేది పరిశుద్ధమైన గ్రంథం, వాక్యం అండి. వాక్యము ఎప్పుడు కూడా కన్యకగానే ఉంటున్నది. ఎవ్రీ టైం 24 గంటల సమయంలో ఆ వాక్యము కన్యకలుగా ఉంటుంది. మరి పరిశుద్ధమైన గ్రంథము కన్నికలతో పోల్చింది, అంటే పరిశుద్ధంగా ఉంటున్న కన్నికతో పోల్చింది. మరి ఈ కన్యకలు ఎవరంట? కన్యకలు మరి నిన్ను ప్రేమించేదారు. ఇక్కడ ఏం చెప్తుంది? కన్యకలు అంటే ఏమి? పరిశుద్ధమైన గ్రంథము. పరిశుద్ధమైన గ్రంథము అంటే ఏంటి? వాక్యము. మరి ఇక్కడ ఏమంటుంది? నిన్ను ప్రేమించేదరు. ఇదేంటి అర్థం అని అంటే, ఈ కన్యకలు పరిశుద్ధమైన గ్రంథము, వాక్యం. నిన్ను ప్రేమించేదరు. ఎవరు ప్రేమిస్తారు? ఈ కన్యకలు ప్రేమిస్తారు. ఈ కన్యకలు ఎవరంటే దేవుని వాక్యానుసారంగా జీవించే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథాన్ని ప్రేమిస్తారు. వీరు కన్యకులు అంటున్నారు. వాక్యం అంటే దేవుని మాట చొప్పున, దేవుని చిత్తం చొప్పున, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో నువ్వు నేను, వాళ్ళందరూ కూడా కన్యకులు. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ప్రేమిస్తారు. మరి ఈ ప్రేమించే వాళ్ళు నువ్వు నేను ఏమంట? ప్రకటించవచ్చు దేవుని వాక్యాన్ని. నేను ఉద్యోగం చేస్తున్నానా, నేను ఆ వాక్యానుసారంగా నిలబడచ్చు. మరి నా ఫ్రెండ్స్కి, నా బంధువులకి వాక్యాన్ని ప్రకటించుకోవచ్చు. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆ పరిశుద్ధమైన గ్రంథము కన్యకలు. ఈ కన్యకలు కలిగినటువంటి వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ప్రవక్తలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సేవలను చేయదు, వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఈ ప్రకటించే వాళ్ళు ఎలా ఉంటారంట? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే కన్యకలు, అంటే దేవుని వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, దేవుని మాట చొప్పున జీవించేవాళ్ళు, దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా వినడం ఒకటే కాదు, మాట్లాడడం ఒకటే కాదు, ప్రకటించడం ఒకటే కాదు, అది ఏమంటారు? ఆచరించడం. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చేయాలని చేసేవాళ్ళని ఇది కన్యకలు అంటారు కదా. మరి నువ్వు నేను కన్యకగా ఉంటున్నావా లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి నువ్వు నేను కన్యకలుగా ఉంటున్నప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం. ఆ ప్రేమించినప్పుడు ఏమవుతుంది? నువ్వు నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. ప్రకటించినప్పుడు పరిశుద్ధమైన గ్రంథంతో నీకు నాకు లింక్గా ఉంటుంది. అందుకే అక్కడ కన్యకలు అంటే పరిశుద్ధమైన గ్రంథం, కంప్లీట్ హోలీ పరిశుద్ధమైన గ్రంథం. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎవరు ప్రేమిస్తారు అంటే వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళు, ఆయన మాట చొప్పున గౌరవంగా, ఆయన యందు తగ్గింపు మనసుతో, వినయ విధేయత, ఆయన మాటకు లోబడి, ఆయన మాటకి వాక్యానుసారంగా భయంతో వణుకుతో జీవిస్తున్న వాళ్ళు మాత్రమే కన్యకులు అంటున్నాడు దేవుడు. భయం ఉండాలి. ఎవరున్నా ఎవరు అదే దావీదు రాసిన కీర్తనలు 139లో దేవుని వాక్యం సెలవిసిన ప్రేమైన సంగమా ఏమంటుంది? నువ్వు కూర్చుంటా, లేస్టా, పండుకుంటా, ఆలోచన చేస్తున్నా, ఏమైనా కూడా దేవుడు వింటున్నాడు. వింటున్న మనల్ని ఎందుకు ఈ విషయాలు మనం గమనించాలి అంటే, మనము అలాగ దేవుని వాక్యాన్ని దేవుడు ఉంటున్నాడు ఇక్కడ అని భయంతో, ఎవరున్నా లేకపోయినా ప్రభు చూస్తున్నాడు, వింటున్నాడు, మన ఆలోచనలు, మన తలంపులని మనం భయం కలిగి, భక్తి కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి వాక్యానుసారంగా జీవిస్తామో, దేవుని మాట చొప్పున జీవిస్తామో, దేవుని చిత్తానికి లోబడతామో, దేవుని గౌరవిస్తామో, ఎక్కడైనా ఎన్ని వేల మందిలో ఉన్నా నా యేసయ్య, నా ప్రభు నాకు తోడు అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వాళ్ళు నువ్వు నేను ఎంతమంది ఉన్నా ఆయన్ని గౌరవిస్తామో, ఆయనకి అక్కడ మరి నిలబెడతామో, అలాంటి వాళ్ళు కన్యకలు అంటున్నాడు ప్రభు. అందుకే అలాంటి వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. అలాంటి వాళ్ళే దేవుని ఎక్కడైనా కూడా ప్రకటించగలుగుతారని చెప్తున్నా. ఎంత బాగుంది కదా. కన్యకలు నిన్ను ప్రేమిస్తారు. మరి నువ్వు నేను కన్యకగా ఉంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా, దేవుని ఎక్కడైనా కూడా గణపరుస్తున్నావా, దేవుని మాటలు స్పష్టంగా తెలియపరుస్తున్నావా, దేవుని యందు వినయ విధేయత కలిగి జీవిస్తున్నావా,
దేవుని పరిశుద్ధమైన లక్షణాల గురించి మనం ప్రకటించగలుగుతున్నామా? ఆయన గొప్పతనాన్ని గురించి తెలియపరుస్తున్నామా? మరి ఆయనకి భయపడి మనం జీవిస్తున్నామా? ఆయన మనలో ఉంచున్నాడు, మన మధ్య ఉంచున్నాడని సాక్ష్యం కలిగి మరి జీవిస్తున్నామా? ఇవన్నీ కూడా నేను పరీక్షించుకొని మరి కన్నికలుగా మనం ఉంటున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అని నేను పరీక్షించుకుందామా? పరీక్షించుకున్నప్పుడు కన్నికలుగా ఉంటాం, వాక్యంగా మనం జీవిస్తాం. లేకుంటే ఇప్పుడే మనము ఆ విధంగా జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి గమనించాలి. నా ప్రియమైన సంగమా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వాక్యం నేను కొద్దిగా వెరీ సింపుల్గా ఇస్తున్నా. 24 గంటలు ఈ వాక్యాన్ని నేను ప్రకటించగలను. ఈ ఒక్క చెంటనే కన్యకులు నిన్ను ప్రేమిస్తారని ఈ ఒక్క మాటని 24 గంటలు నిలబడి నేను ప్రకటించగలను. మీరు వినే శక్తి ఉంటే బలం ఉంటుంది. బైబిల్ క్లాస్లో అలా ఉంచింది ముందుకి. ఈ గ్రంథం వచ్చేసరికి అలా మీరు వినాలి. అందుకే 10 నుంచి 5 గంటల వరకే పెట్టిన. లేదంటే 24 గంటలు కూడా నిలబడి ఈ ఒక్క వాక్యాన్ని నేను ప్రకటించగలనండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇది వెరీ సింపుల్గా మీకు ఈ వాక్యాన్ని నేను ఇస్తున్నాను. మరి అందుకే బైబిల్ క్లాస్ ఇప్పుడు లైవ్ అయితే ఇవ్వను. నెక్స్ట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంప్లీట్గా అయిన తర్వాత నేను మరి లైవ్లో కూడా ఇస్తాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విన్న వాళ్ళకి మరి వాళ్ళకి బైబిల్ క్లాస్ తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని అంటే ఇస్తాను. నేను గెజిటెడ్ ఆఫీసరే. ఆ విషయాలు మీరు గమనించాలని మరి అందరు కూడా సకాలంలో రావాలని, సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈరోజు స్టార్ట్ అవుతుంది, మరి ఆపేది ఉండదు, వెనక్కి వెళ్ళేది ఉండదు. మరి అందరూ కూడా వచ్చి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలో మరి బలపడాలని, మరి అదేవిధంగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని అందరూ తెలుసుకోవచ్చండి. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని క్రైస్తవులు ఒకటే కాదు, ముస్లిమ్స్ తెలుసుకోవచ్చు, హిందువులు తెలుసుకోవచ్చు, క్రైస్తవులు తెలుసుకోవచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, వాళ్ళు ఎవరైనా సరే, చదువు ఉన్న వాళ్ళైనా సరే, చదువు లేని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చండి. వాళ్ళు వినడం వల్ల వాళ్ళు కూడా తెలిసిపోతుంది. ఈ విషయాన్ని గమనించి మరందరూ కూడా పరిగెత్తుకొని వస్తారని మనసారా కోరుకుంటూ, వింటున్న ఈ మాటలు మీ అందరు కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి ఇక్కడ మరి అడ్రస్ మరొకసారి చెప్తున్నాను. తర్వాత మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గార్లదిన్న మండలము, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా, నెక్స్ట్ వరల్డ్. ఓకే, బాయ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.